ఫిబ్రవరి 3 దేవుని వాక్య ధ్యానం. యెహోవా యందు భయభక్తులు కలిగినట దీర్ఘాయువునకు కారణము. సామెతలు 10:27. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప వలన మరొక దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించారు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, దేవునిలో మనం అందరం కూడా బలము పొంది ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన జీవితం ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దానికి మనము చేయవలసింది ఒకటే, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం. ప్రభు వాక్యాన్ని మీరు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దీర్ఘాయువు అనేటువంటి గొప్ప బహుమానము కలుగుతుంది. యెహోవా యందు భయభక్తులు, దేవుని యందు భయము భక్తి ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వారు శ్రమలోనైనా మరణకరమైన పరిస్థితుల్లోనైనా జయించి ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కటి ఉదాహరణ షద్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు మనకు కనబడతారు. వారి నలుగురు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండడాన్ని బట్టి అగ్నిగుండకములో పడవేయబడినప్పటికీ, సింహపు బోనులో వేయబడినప్పటికీ మరణాన్ని జయించి దీర్ఘాయువు కలిగిన వారుగా ఉన్నారు. యోసేపు కూడా మరణ పంచుల నుండి బయటికి రాగలిగాడు. ఇంకా అనేక మంది భక్తులను మీరు చూస్తే వారి జీవితాలలో దేవుని యందు భయభక్తులు కలిగి దీర్ఘాయువును పొందుకున్నవారు లేకపోలేదు. ఈరోజు మనిషి ఎక్కువ కాలం భూమి మీద జీవించాలని, అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యవంతుడిగా ఉండాలని ఎన్నో రకాల ప్రయత్నాలు, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులలో వాడు ముందుకు వెళ్తూ ఉండగా ప్రభు వాక్యము మనతో మాట్లాడుతుంది. దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తే ప్రభు నీకు దీర్ఘాయువును అనుగ్రహించేవానిగా ఉన్నాడు. అలాంటి దీర్ఘాయువుతో నీ జీవితాన్ని ప్రభు ఆశీర్వదించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రభు సన్నిధిలో ఇప్పుడే ఒక ఒప్పుదల చేసుకుని రాబోయే లెంట్కు నీవు సిద్ధపరచుకో. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. గడిచిన కాలము మీరు తోడుగా ఉన్నారు. ప్రత్యేకంగా నాయన నీ యందు భయభక్తులు కలిగి ఉండడమే దీర్ఘాయువు అని నీ వాక్యము తేటతెల్లంగా చెబుతూ ఉండగా నీ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి అనారోగ్య సమస్యను తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి, ముందుకు నడిపించండి. బిడ్డలు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినమునైనా మంచి రక్షణ అనుభవంలోనికి బిడ్డలను నడిపించి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.